కుల గణనలో తమకు కేటగిరీ రిజర్వేషన్ చేయించాలని మాజీ ఎంపీ విహెచ్ డిమాండ్ చేశారు. రేపు జరగబోయే మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ మద్దతు తెలపాలని కోరారు. కానీ మహిళా బిల్లు బీసీల వాటా మాట ఏమిటంటూ ప్రశ్నించారు. కేటగిరీ రిజర్వేషన్ రెండోసారి చేస్తామని అంటున్నారు. దీనిపై తమకు నమ్మకం లేదన్నారు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని భాషలు ఉన్నాయి కనుక మన దేశానికి రాజ్యాంగం ఎవరు రాస్తారని ఆలోచన చేస్తే ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కలుపు కాలిన వాడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే నిజమైన ఏదైతే కాన్స్టిట్యూషన్ రాస్తాడు, సంవిధానం రాస్తాడని ఆలోచన చేసి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారికి గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసా. ప్రతిసారి ఒకటే చెప్పిన మా జనాభా ఎక్కువ ఉన్నదండి, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి. అదే కాకుండా ఎప్పుడో 1931లో ఎప్పుడో కులగన జరిగింది, ఆ తర్వాత జనగణ కులగన కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు మాకు న్యాయం జరుగుతలేదు. ఎట్టి పరిస్థితుల్లో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలని మేము పట్టుదలతో అడిగినా ఆ రోజులలో రాజ్నాథ్ సింగ్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ అన్నాడు, నేను తప్పనిసరిగా చేస్తాను. 2008లో అట్ ద టైమ్ ఐ వాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను నిజమే అనుకున్నా. కానీ ఇంతవరకు జరగలేదు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతులను, నిరుద్యోగులను, అట్టడుగున్న ప్రజానికాన్ని అందరినీ కలిసి వాళ్ళ బాధలు తెలుసుకొని ఒకటే అన్నాడు, నేను గతంలో కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది, కానీ వీరికంటే ఎక్కువ బడుగు బలైన వర్గాలలో బిలో పావర్టీ వారికి చాలా అన్యాయం జరుగుతుందని ఆయనకు ఒక స్లోగన్ ఇచ్చే, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, जितना हिस्सेदारी उतनी भागी अकॉर्डिंग टू देयर पॉपुलेशन वाइज विल गिव रिजर्वेशन.